ఆ దేశ జనాభా 90 లక్షలు మాత్రమే. చుట్టూ శత్రు దేశాలు, న్యాచురల్ రిసోర్సెస్ ఏమీ లేవు. కానీ కెనడా, యూకే, జపాన్ లాంటి దేశాల కంటే ఎక్కువ కంపెనీస్ ఈ దేశంలోనే ఉన్నాయి. టెక్నాలజీ ఓరియంటెడ్ కంపెనీస్ విషయానికి వస్తే యూఎస్ తర్వాత వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది ఈ దేశం. టెక్నాలజీ అంటే కేవలం కంప్యూటర్స్, కమ్యూనికేషన్సే కాదు, మెడికల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ టెక్నాలజీ, ఇలా ఎన్నో వాటిల్లో ఈ దేశం ముందుంది. అదే ఇజ్రాయెల్. లాస్ట్ వీడియోలో ఇజ్రాయెల్ గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ఇజ్రాయెల్ గొప్ప దేశంగా ఎలా ఎదిగింది, ఎలాంటి స్ట్రాటజీస్ ఇజ్రాయెల్ వాడింది ఈ వీడియోలో చూద్దాం. ఇజ్రాయెల్ మెయిన్లీ 5 స్ట్రాటజీస్ని ఫాలో అయింది. చుట్టూ శత్రు దేశాలు ఉండడంతో ఇజ్రాయెల్ స్టార్టింగ్ నుండి మిలిటరీ మీద బాగా ఇన్వెస్ట్ చేసింది. ఇజ్రాయెల్ జీడిపిలో 30% మిలిటరీలోనే ఇన్వెస్ట్ చేశారు. అండ్ దీని ద్వారా ఇజ్రాయెల్ బాగా ఆయుధాలు, ట్యాంక్స్, వెపన్స్ కొనింది. దీనివల్ల 1973లో ఇజ్రాయెల్ ఇన్ఫ్లేషన్ కూడా ఎదుర్కొంది. దీని నుండి బయటికి రావడానికి ఇజ్రాయెల్ మిలిటరీలో ఇన్వెస్ట్ చేసినది బాగా తగ్గించింది. ఎంతగా తగ్గించారంటే 1995కి ఇజ్రాయెల్ జీడిపిలో 7.9% మాత్రమే ఇన్వెస్ట్ చేసింది మిలిటరీలో. ఇలా మిలిటరీ మీద ఇన్వెస్ట్ చేసింది తగ్గిస్తే మిలిటరీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా కొత్త ఐడియాని వాడింది ఇజ్రాయెల్. అదే R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మిలిటరీ మీద ఇన్వెస్ట్ చేసినది తగ్గించి R&D మీద ఇన్వెస్ట్ చేసినది పెంచారు. ఇజ్రాయెల్ జీడిపిలో 5.6% R&D మీద ఇన్వెస్ట్ చేసింది. ప్రపంచంలో ఇదే R&D మీద చేస్తున్న హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఏ దేశంలో ఇంత పర్సెంటేజ్ R&D మీద ఇన్వెస్ట్ చేయలేదు. మిలిటరీకి R&Dకి సంబంధం ఏంటని ఆలోచిస్తే R&D ద్వారా కంప్యూటర్స్, కమ్యూనికేషన్స్ మాత్రమే కాకుండా మిలిటరీలో కొత్త ఇన్నోవేషన్స్ అంటే లేజర్ టెక్నాలజీ, సైరన్ రూమ్ ఇలాంటి ఎన్నో ఇన్నోవేషన్స్కి R&D ఇజ్రాయెల్ హెల్ప్ చేసింది. R&D ద్వారా ప్రపంచంలోనే ఎవరు కనిపెట్టలేని ఇన్నోవేషన్స్ ఇజ్రాయెల్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్ని డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేయడం. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేకపోయినా సరే ఇలాంటి ఇన్నోవేషన్స్ అంటే వాళ్ళ తర్వాత ఎవరైనా. ఈ స్ట్రాటజీ బాగా సక్సెస్ అయింది అండ్ దీనివల్ల ఇజ్రాయెల్ ఎకనామిక్గా బాగా డెవలప్ అయింది. చాలా కంపెనీస్ వచ్చాయి అండ్ ఈ ప్లాన్ ఇజ్రాయెల్ 3 ఫేజెస్లో చేసింది. ఫస్ట్ ఫేజ్ 1970 నుండి 1980 మధ్యలో. ఈ టైంలో ఇజ్రాయెల్ R&Dకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత సెకండ్ ఫేజ్ ఇది 1980 నుండి 1992 వరకు. ఈ టైంలో ఇజ్రాయెల్ గవర్నమెంట్ కంపెనీస్కి R&D సబ్సిడీస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. R&Dని సపోర్ట్ చేయడం అలాగే కంపెనీస్కి R&D మీద ఇంట్రెస్ట్ పెంచడం కోసం ఇజ్రాయెల్ ఈ పని చేసింది. R&D డెవలప్ అయింది, కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు, బట్ కంపెనీస్ రావట్లేదు. అందుకే ఇజ్రాయెల్ థర్డ్ ఫేజ్లో కంపెనీస్ని ఇజ్రాయెల్కి రప్పించడం మీద ఫోకస్ పెట్టింది. దీనికోసం ఇజ్రాయెల్ బ్రిలియంట్ స్ట్రాటజీని వాడింది. అదే యోజ్మా ప్రోగ్రామ్. ప్రపంచంలో కొన్ని కంపెనీస్ని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా కొన్ని ఏరియాస్ని హైటెక్ ఏరియాస్గా మార్చింది. అలా యోజ్మా గ్రూప్ కంపెనీస్ యొక్క క్యాపిటల్లో 40% ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. స్టార్టింగ్లో పబ్లిక్ మనీని కంపెనీస్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేసింది యోజ్మా గ్రూప్. ఇజ్రాయెల్ ఫారెన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడమే టార్గెట్గా ఈ పని చేసింది. ఇజ్రాయెల్ అనుకున్నట్లే ఈ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్లాన్ ఎంత సక్సెస్ అయిందంటే 1993 నుండి 1998 లోపల 40 కంపెనీస్ ఇజ్రాయెల్లో తమ కంపెనీ స్టార్ట్ చేశాయి. జపాన్, యూఎస్, జర్మనీ, కొరియా ఇలా చాలా దేశాల నుండి కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాయి. ఈ ప్రాజెక్ట్ ఇజ్రాయెల్ని గ్లోబల్ రీసెర్చ్ హబ్గా మార్చేసింది. తర్వాత పబ్లిక్ మనీ బదులుగా ప్రైవేట్ ఫండ్ని యూజ్ చేసింది యోజ్మా గ్రూప్. ఈ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ వెంచర్ క్యాపిటల్ అని కూడా అంటారు. ఇది ఒక జాయింట్ ఫండ్ లాంటిది. ఈ యోజ్మా గ్రూప్ యొక్క వాల్యూ స్టార్టింగ్లో $100 మిలియన్, బట్ ఆ తర్వాత ఈ వాల్యూ $250 మిలియన్ చేరింది. దీనివల్ల ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొరియా ఇజ్రాయెల్ R&D ఫౌండేషన్, ఇది ఒక జాయింట్ ఫండ్ ప్రాజెక్ట్. పర్ యానం సౌత్ కొరియా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఈ ప్రాజెక్ట్లో $1.5 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ప్రాజెక్ట్లో టెక్నాలజీకి చెందిన ప్రొడక్షన్స్, రీసెర్చెస్ ఈ 2 కంట్రీస్ చేస్తూ ఉంటాయి. ఈ యోజ్మా ప్రాజెక్ట్ వల్ల ఇజ్రాయెల్లో హైటెక్ సెక్టార్ వరల్డ్లో నెంబర్ 1 టెక్ హబ్ అయిన సిలికాన్ వ్యాలీతో పోటీ పడేలాగా చేసింది. అప్పుడే ఇజ్రాయెల్కి పెద్ద సమస్య వచ్చి పడింది. కంపెనీస్ వస్తున్నాయి కానీ హై స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువగా లేరు. కంపెనీస్లో హై స్కిల్డ్ వర్కర్స్ యొక్క షార్టేజ్ ఏర్పడింది. అదే టైంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం ఇజ్రాయెల్కి బాగా కలిసి వచ్చింది. సోవియట్ యూనియన్ నుండి హై స్కిల్డ్ జ్యూస్ ఇజ్రాయెల్కి మైగ్రేట్ అవడం మొదలుపెట్టారు. ఇది ఇజ్రాయెల్కి హ్యూమన్ క్యాపిటల్ కొరత నుండి బయటికి రావడానికి హెల్ప్ చేసింది. ఇజ్రాయెల్ వాళ్ళకి మంచి జాబ్స్ ఇస్తూ వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసింది. సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫీల్డ్స్లోనే జ్యూస్ బాగా అట్రాక్ట్ చేసింది. దీనివల్ల 7.5 lakh మంది బాగా చదువుకున్న యూదులు ఇజ్రాయెల్కి మైగ్రేట్ అయ్యారు. ఇజ్రాయెల్ బాగా డెవలప్ అవడానికి ఇది కూడా ఒక కారణం. ఇజ్రాయెల్కి వచ్చిన మరొక అద్భుతమైన ఐడియా 18 years నిన్న ప్రతి సిటిజన్ మిలిటరీలో పనిచేయాలి. ఇది ఇజ్రాయెల్ యూత్ని టెక్నాలజీ పరంగా బాగా హెల్ప్ చేసింది. ఎలా అంటే టెక్నాలజీ పరంగా న్యూ టెక్నాలజీతో తయారు చేసే వెపన్స్ యూజ్ చేసేటప్పుడు టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని వాళ్ళకు కూడా టెక్నాలజీ మీద అవగాహన ఉంటుంది. అదే టెక్నాలజీ బాగా తెలిసిన యూత్ అయితే కొత్త వెపన్స్ కనిపెట్టడంలో బాగా హెల్ప్ చేసింది. అండ్ సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ ఇజ్రాయెల్లో ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఇదే రీజన్. అంతేకాదు యూత్లో దేశభక్తి, బాధ్యత, డిసిప్లిన్, రిస్క్ టేకింగ్ ఇలాంటివి యూత్లో నింపడంలో ఈ ఐడియా సక్సెస్ అయింది. ఇజ్రాయెల్కి వచ్చిన మరో బ్రిలియంట్ ఐడియా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. 18 years వరకు ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ, అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మన ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడతాయి. హాస్పిటల్స్ రేంజ్లో ఉంటాయి. పేదవాడి దగ్గర నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు, హెడ్ఏక్ నుండి క్యాన్సర్ వరకు ఎలాంటి జబ్బులైనా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు క్వాలిటీగా. ఇవన్నీ మన దేశంలో కూడా ఉంటాయి, బట్ ఇక్కడ క్వాలిటీ ఉండదు.
అందుకే గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ని మన దేశ ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇజ్రాయెల్ జీడిపిలో 10% ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మీదే ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఐడియా వల్ల ఇజ్రాయెల్లో లిటరసీ రేట్ కూడా బాగా పెరిగింది. ఇలాంటి బ్రిలియంట్ స్ట్రాటజీస్ వాడటం వల్ల ఇజ్రాయెల్ ప్రపంచంలో గొప్ప దేశంగా ఎదిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.